పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి చాలా గోప్యంగా ఉంటున్నాడు. తన లొకేషన్లు, షూటింగ్ షెడ్యూల్స్ బయటికి రాకుండా చూసుకుంటున్నాడు. అయితే సినిమాల ప్రకటనలను మాత్రం జరుపుతున్నాడు. ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ మూవీ లాంచ్ చేయడం ద్వారా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాతో కూడా ప్రభాస్ బిజీ. ఇలా రెండు పెద్ద ప్రాజెక్టులతో పాటు ఆయన సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు. ఇక జపాన్ లో జరిగిన బాహుబలి ది ఎపిక్ స్పెషల్ షోపై ప్రభాస్ ప్రత్యేకంగా హాజరయ్యాడు. బాహుబలి మూవీ విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేశారు. ఇప్పటికే భారతీయ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ రిలీజ్ సమయంలో సుమారు 25 నుంచి 30 కోట్ల వరకు వసూళ్లు చేయగా ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 12న జపాన్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రభాస్ ప్రదర్శనతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. జపాన్లో ప్రత్యేక షోల కోసం వెళ్లిన ప్రభాస్ అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. అక్కడ ఆయన కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిజైనర్ అవుట్ ఫిట్ తో ప్రభాస్ తన స్టైలిష్ అవతారాన్ని చూపించాడు. అభిమానులు ఈ కొత్త లుక్ స్పిరిట్ మూవీ కోసమా అని ఊహిస్తున్నారు. ఈ కొత్త లుక్ కోసం సోషల్ మీడియాలో వేలాది కామెంట్లు వస్తూ ప్రభాస్ పాపులారిటీని మరొకసారి ప్రూవ్ చేశాయి. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తదుపరి ప్రాజెక్టులపై కూడా ప్లాన్లున్నాయి. ది రాజాసాబు సినిమా మారుతి దర్శకత్వంలో రూపొందింది. వచ్చేడాది సంక్రాంతి సమయంలో జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరొక వైపు సలార్ 2 ఇంకా కల్కి 2 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్ షూటింగ్ పూర్తయిన తర్వాత కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ప్రభాస్ తన క్రేజ్ ను ఎక్కువతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులతో పాటు ఇంటర్నేషనల్ ప్రమోషన్లలో కూడా బిజీగా ఉన్నాడు. అభిమానులు ఇంకా నెటిజన్లు ఆయన లేటెస్ట్ లుక్ ను చూస్తూ అభిమాన వార్తలతో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇలా బాహుబలి రీ రిలీజ్, స్పిరిట్ మూవీ ప్రారంభం, ఫౌజీ తదుపరి ప్రాజెక్టులతో ప్రభాస్ సినిమా పరిశ్రమలో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నాడు.